రోగనిరోధక శక్తి పెంచి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన మందులు పసి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. కొందరి ఆర్థిక ప్రయోజనాలు అభంశుభం తెలియని ప్రాణాలను హరిస్తున్నాయి. దగ్గుపోతుందని సిరప్ తాగితే దమ్ము పోతుంది. మీ పిల్లలకు కోల్డ్ రిఫ్ సిరప్ తీసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఆదమరిస్తే కన్నతరులు పిల్లల ప్రేమకు దూరం కాక తప్పవు. అవును, మధ్యప్రదేశ్ రాజస్థాన్లో రక్షించాల్సిన దగ్గు మందు అమాయక చిన్నారుల ఊపిరి తీసింది. దేశవ్యాప్తంగా 22 మంది చిన్నారుల మృతికి కారణం కోల్డ్ రిఫ్ దగ్గు మందేనన్న ఆరోపణలతోటి ఆ మందును తయారు చేస్తున్న కంపెనీ ఓనర్ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 9న శ్రేయసన్ ఫార్మాస్యూటికల్స్ ఓనర్ జి రంగనాథ్ను 7 సభ్యుల పోలీసు బృందం అరెస్టు చేసింది. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కోల్డ్ రిఫ్ సిరప్ వాడిన 22 మంది చిన్నారులు మృతి చెందారు. కోల్డ్ రిఫ్ సిరప్ వాడకంతోనే పిల్లలు చనిపోయినట్లుగా ఆరోపణలు వెలువెత్తాయి. దీనికి తోడు కోల్డ్ రిఫ్ సిరప్లో 48.6% విషపూరితమైన డైఇథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లుగా ల్యాబ్ టెస్టుల్లో తేలింది. దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన దగ్గుమందు కోల్డ్ రిఫ్ సిరప్లో 48.6% విషపూరితమైన డైఇథిలిన్ గ్లైకాల్ను తమిళనాడు ప్రభుత్వం గుర్తించింది. ఫుడ్ సేఫ్టీ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాంచీపురంలోని శ్రేయసన్ ఫార్మా తయారీ యూనిట్లోని కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ నమూనాలను పరీక్షించింది. ఈ నమూనాల్లో అనుమతించిన స్థాయికి మించి డీఈజీ ఉందని తేల్చింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం దగ్గుమందు అమ్మకాలను నిషేధించింది. డైఇథిలిన్ గ్లైకాల్ విషపూరితమైనది. డైఇథిలిన్ గ్లైకాల్ మానవ శరీరంలో విషంగా పనిచేస్తుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. గుండె, మూత్రపిండాలు పనితీరుపైన ప్రభావం చూపుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్కు కారణమవుతుందన్నారు వైద్యులు. ప్రపంచ ఔషధశాలగా పేర్కొనడం జరుగుతుంది. అలాంటి మన దేశంలో నాసి మరియు నకిలీ మందుల వల్ల చిన్నారు మృత్యువాత చెందడం అనేటువంటిది దురదృష్టకరమైన ఘటన. మరి అసలు ఈ నకిలీ మందులు అంటే ఏంటి, ఈ నాసి రకం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏంటి అని చూసినప్పుడు, నకిలీ మందులు అంటే కేవలం లేబుల్స్ తప్పుగా ఉండడమే కాదు, సరైన పరిమాణంలో రసాయనాలు కలపకపోవడం కానీ, లేకపోతే వాటి యొక్క కల్తీ జరగడం, అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి రసాయనాలు కలపడం, మరియు వాటితో పాటుగా విషపూరితమైన కెమికల్స్ ఏవైతే తక్కువ ధరకు దొరుకుతాయి కదా అని వాటిని కలపడం అనేటువంటిది వీటి నకిలీ మందులుగా మనం పేర్కొనవచ్చు. దాని ఫలితంగానే మనం ఈ దగ్గు టానిక్ వల్ల సుమారు 12 మంది చిన్నారులు మృత్యువాత చెందడం చూసాము. మరి దీనికి గల కారణం చూసినట్లయితే ఏదైతే విషపూరితమైన కెమికల్ డైఇథిలిన్ గ్లైకాల్ ఏదైతే ఉందో దానివల్ల మృత్యువాత చెందడం జరిగింది. మరి ఈ అనర్థాలన్నీ జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వంతో పాటుగా వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం తరపున డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది బలోపేతం చేయాల్సిన అవసరం, దాంతో పాటుగా ప్రతి జిల్లాలో మనకి ఆధునిక ల్యాబ్లు కూడా ఉంటేనే వీటి యొక్క నాణ్యత కానీ ఇతర చెకింగ్లు కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాఫ్ సిరప్స్ వల్ల చిల్డ్రన్స్ డెత్స్ చూసాము. అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సిరప్స్లో డైఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ అనేటి టాక్సిక్ కెమికల్స్ కలవడం వల్ల ఈ చిన్నారులు డెత్స్ జరగడం జరిగింది. మరి ఇలాంటి ఫేక్ మెడిసిన్స్ ఎలా వస్తున్నాయి ప్రజల్లోకి, వీటి ముఖ్య కారణాలు ఏంటి, అసలు ప్రజల్లోకి రావడానికి ముందుగా ఇన్ని స్టేజెస్ మెడిసిన్ ప్రిపరేషన్లో మనము ఎంత క్వాలిటీ చూసుకున్నా అయినా కూడా ఫేక్ మెడిసిన్స్ ప్రజల్లోకి ఎలా వస్తున్నాయి, దానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే, ఒకటి టాక్సిక్ కెమికల్స్ ఈ మెడిసిన్స్లో కలవడం జరుగుతుంది. మనం గమనించినట్లయితే లైక్ డైఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ లాంటివి ఈ మెడిసిన్స్లో కలవడం వల్ల అవి టాక్సిక్ మెడిసిన్స్గా మారుతున్నాయి. ఇంకొకటి ఎక్స్పైరీ అయిపోయిన డేట్స్ అయిపోయిన మెడిసిన్స్ని వాడడం వల్ల ప్రజల్లో ఇలాంటి డెత్స్ కానీ మనం చూడడం జరుగుతుంది. ఇంకోటి చిన్న పిల్లల్లో ఎక్కువ డోస్, అడల్ట్స్లో వాడాల్సిన డోసు చిన్న పిల్లల్లో వాడడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు ఇప్పటికీ ఈ దగ్గు మందుపై కీలక హెచ్చరిక జారీ చేస్తుంది. అనుమానిత కోల్డ్ రిఫ్ సిరప్ బ్యాచ్ నెంబర్ SR13 వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దగ్గు మందు సేవించిన చిన్నారులు మరణించారని వార్తలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు.
చిన్నారులలో దగ్గు నివారణకు ఉపయోగించేటటువంటి కోల్డ్ సిరప్స్ ప్రత్యేకించి 3 సిరప్స్ను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాటిని పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఇటీవల జరిగినటువంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ సార్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ యొక్క కోల్డ్ సిరప్లు బ్యాన్కి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇంత పెద్ద ఘటనలు జరుగుతూ ఉన్నాయి, పదుల సంఖ్యలో చిన్నారులు మృతి చెందుతూ ఉన్నారు. ఏంటి అసలు ఇందులో కలిసినటువంటి కలుషితాలు ఏంటి అసలు ఈ మరణాల వెనుక ఈ సిరప్ పాత్ర ఏంటి? జనరల్గా ఇప్పుడు ఏంటంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ 2 స్టేట్లో కూడా దాదాపు ఈ యొక్క రీలైఫ్, తర్వాత రెస్పీ ఫ్రెష్, కోల్డ్ రిఫ్ 3 సిరప్స్ కన్జ్యూమ్ చేసినటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు మోర్ దాన్ అప్ టు 21 మెంబర్స్ చిల్డ్రన్స్ చనిపోయారని చెప్పేసి ఇప్పుడు మనకు న్యూస్ తెలుస్తుంది. సో మెయిన్గా జనరల్గా ఏంటంటే ఎక్కడైనా కూడా ఇప్పుడు మన జనరల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దగ్గు, జలుబు, జ్వరం ఉంటే పేరెంట్స్ కూడా వెళ్ళి డైరెక్ట్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ లాగానే మనం మెడికల్ షాప్ పోయి కాఫ్ సిరప్ని అడుగుతాం. సో దానికి సంబంధించి ఏంటంటే ఈ ఫార్మా కంపెనీస్ దాని లోపల మెయిన్గా డైథైల్ గ్లైకాల్ అనేటువంటి ఒక టాక్సిక్ కాంపౌండ్ అది దాదాపు ఉన్నటువంటి సిరప్లో 48% డైథైలిన్ గ్లైకాల్ మిక్స్ అయిందని చెప్పేసి మనకు ఇక టెస్టింగ్ రిపోర్ట్స్ ఏవైతే మధ్యప్రదేశ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు ఏదైతే టెస్ట్ చేయడం జరిగిందో దానిలో 48% దానిలో డైథైలిన్ మిక్స్ అయిందని చెప్పేసి దానిలో చెప్తున్నారు. సో అది కంటామినేట్ అయింది. సో ఫార్మా కంపెనీ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు డైథైలిన్ గ్లైకాల్ సిరప్ లోపల కంటామినేట్ కావడం ద్వారా సో ఇదే టాక్సిక్ ప్రోడక్ట్. అంటే మనం డైథైలిన్ గ్లైకాల్ కన్జ్యూమ్ చేస్తే ఏమైందంటే డైరెక్ట్ కిడ్నీ లోపలికి వెళ్ళి రీనల్ ట్యూబ్యూల్స్ ఉంటాయి, నెఫ్రాన్స్ లోపల ఉన్నటువంటి రీనల్ ట్యూబ్ని డ్యామేజ్ చేసినాయి. సో ఇక్కడ ట్యూబులార్ నెక్రోస్ అనేటువంటి కిడ్నీ అనేది కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. సో డ్యామేజ్ కావడం ద్వారా పిల్లలు పాపం 21 మెంబర్స్ ఎవరైతే చిన్నపిల్లలు చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరమైన అంశం. డెఫినెట్గా ఏంటంటే ఫార్మా కంపెనీలు క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మన డ్రగ్స్ కంటామినేట్ అవుతున్నాయా లేదా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫార్మా కంపెనీస్ టెస్టింగ్ ల్యాబ్లో పంపించాలి ఒక డ్రగ్ రిలీజ్ అయ్యేటప్పుడు. అయితే ఇక్కడ ఏంటంటే నాసిరకమైన మందులు టెస్టింగ్ చేయడం లోపల క్వాలిటీ లోపల దీనిలో మేనేజ్మెంట్ చేసిరా, మరి ఫార్మా టెస్టింగ్ ల్యాబ్స్తోనే మన వీళ్ళు కుమ్మక్కయ్యారు అనే దాని కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకొని మెయిన్గా ఇక్కడ పోలీస్ శాఖ కావచ్చు, తర్వాత ఏదైతే లీగల్గా ఎవరిపైన యాక్షన్ తీసుకున్నారో ఫార్మా కంపెనీస్ పైన ముఖ్యంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాపం డాక్టర్ ప్రవీణ్ అనేటువంటి గవర్నమెంట్ డాక్టర్, పాపం ఆయన గవర్నమెంట్లో సెక్టార్లో పనిచేస్తున్న మధ్యప్రదేశ్ డాక్టర్ ప్రవీణ్ పైన ఇలాంటి కేసు నమోదు చేయడం అనేటువంటి చాలా దురదృష్టకర అంశం. ఎందుకంటే డాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే డాక్టర్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చినటువంటి సిమ్టమ్ బట్టి వచ్చిన జ్వరానికి యాంటీబయాటిక్ రాస్తారు, కాఫ్ ఉంటే కాఫ్ సిరప్ రాస్తారు, కోల్డ్ ఉంటే కోల్డ్ సిరప్ రాస్తారు, పారాసిటమాల్ లాంటి ప్రిస్క్రైబ్ చేసేటువంటి అథారిటీస్ అధికారం మాత్రమే డాక్టర్స్కి ఉంటుంది తప్ప కాఫ్ సిరప్ మ్యానుఫ్యాక్చరింగ్కి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సంబంధం లేదు. సో కాబట్టి ఏంటంటే దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సింది ఏంది, అన్ని రకాల అందరూ తెలంగాణ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా డాక్టర్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావచ్చు, రెసిడెంట్ డాక్టర్స్ కానీ హెచ్ఆర్డీ అందరు డాక్టర్స్ ఏం అడుగుతున్నారంటే డాక్టర్ని దీని నుంచి ఎగ్జామ్షన్ చేయండి. నాసిరకం మందులకు సప్లై చేసినటువంటి రీలైఫ్ కావచ్చు, రెస్పీ ఫ్రెష్ కానీ, కోల్డ్ రిఫ్ లాంటి ఫార్మా కంపెనీస్ పైన యాక్షన్ తీసుకోవాలి తప్ప డాక్టర్ దానిలో ఎగ్జామ్షన్ చేయమని చెప్పేసి అందరూ డాక్టర్స్ కోరుతున్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం, అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ కానీ దీనిపైన స్పందించి డాక్టర్ ప్రవీణ్ దీని నుంచి ఎగ్జామ్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఫార్మా కంపెనీస్ ఒక డ్రగ్ రిలీజ్ చేస్తున్నప్పుడు టెస్టింగ్ ల్యాబ్ లోపల ప్రతి డ్రగ్ని ఏమైనా కంటామినేట్ అయిందా, టాక్స్ సబ్స్టాన్స్ ఉన్నదా, ఈ యొక్క ఇంగ్రీడియంట్స్తో పాటుగా వేరే సబ్స్టెన్స్ కలుషితమైన లేవా దానిపైన పూర్తి స్థాయిలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు, CDSU, DCI డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, దిస్ ఇస్ హైయెస్ట్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది ఏంటంటే వీళ్ళందరూ పూర్తిస్థాయిలో టెస్టింగ్ చేసి మార్కెట్ రిలీజ్ అయ్యేటప్పుడు కనుక మంచి మందుల్ని, క్వాలిటీ ఉన్నటువంటి మందులు ఇస్తే ఏంటంటే ప్రజలకు రోగం వచ్చినప్పుడు మందులు వేసుకున్నప్పుడు పూర్తిస్థాయిలో రోగం తగ్గాలి. సో కాబట్టి ఏంటంటే డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కావచ్చు, DCI కావచ్చు, DCI కానీ, CDSU ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ రెగ్యులేటరీ అథారిటీస్ పూర్తి స్థాయిలో ఫార్మా డ్రగ్స్ బయటకు వచ్చినప్పుడు క్వాలిటీ ఉన్నదా అనేది దీనిపైన క్వాలిటీ చెకప్ను బాగా పటిష్టం చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఏ ఏజ్లో ఉన్న వారికి ప్రధానంగా ఈ యొక్క సిరప్స్ ఇవ్వవచ్చు? అంటే ఇప్పుడు బ్యాన్ చేసి నిషేధించినటువంటి సిరప్స్ కాకుండా సాధారణంగా కాఫ్ కావచ్చు, కోల్డ్, ఇతర పెడియాట్రిషియన్స్ కానీ ఇప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించి లెస్ దాన్ 4 years ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో దీన్ని కంప్లీట్గా బ్యాన్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు చిన్నపిల్లల డాక్టర్లు, పీడియాట్రిషియన్స్ అందరూ చెప్తున్నారు. లెస్ దాన్ 4 years ఉన్న చిన్నపిల్లల లోపల ఎలాంటి కాఫ్ కానీ, కోల్డ్ కానీ సిరప్లు తీసుకోకండి అనేటువంటి ఇండికేషన్, సంకేతాన్ని అయితే డాక్టర్లు ఇస్తున్నారు. కాబట్టి సో ప్రజలందరూ కూడా మీ పిల్లలకు వైరల్ ఫీవర్, కాఫ్ అనేది ఆటోమేటిక్గా 3 to 5 days లోపల, కాబట్టి ఇంకా 1 week or 10 days తగ్గుతుంది. సో దీన్ని భయాందోళనకు గురి చేసి అనవసరంగా అన్నగారు సిరప్లు పోసి పిల్లల యొక్క టాక్సిటీ ఏం చేసి వారు రెస్పిరేటరీ అరెస్ట్ అయిపోయి కిడ్నీ జబ్బులు వచ్చేంత వరకు కూడా దానిలో కెమికల్స్ కలిసి ఉన్నాయి. కాబట్టి జనగా మీరు జ్వరం వస్తే జ్వరం సిరప్ ఒకటి ఇవ్వండి. తర్వాత అది నిజంగానే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక డాక్టర్ యొక్క సలహా మేరకు ఒక యాంటీబయాటిక్ సిరప్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. పారాసిటమాల్తో మనం ఇస్తూ
మనం మెయిన్గా ఏంటంటే తడిబడుతుంది తుడిచేటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ కాఫ్ కోల్డ్ సిరప్లు పాపం మనలో ఏం కలిసినా మనకు తెలియదు. చిన్నపిల్లలు తర్వాత పేరెంట్స్ కూడా భయంతో ఉంటారు. మన పిల్లలకు జ్వరం వస్తేనే ఒకసారి మనమే ప్యానిక్ అవుతాం. సో అట్లా ఏంటంటే ఏ సిరప్లు కావాలంటే ఆ సిరప్లు పోయకుండా కన్సల్ట్ పీడియాట్రిక్ చిన్నపిల్లల డాక్టర్ ఏదైతే అడ్వైజ్ చేస్తారో ఆ సిరప్ను ఆ ఎంత ఎంఎల్ వరకే పోయాలి. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లలకి మనకు తేడా ఏంటంటే చిన్నపిల్లలు కేజీ బట్టి ఇస్తాం మనం. 10 kg ఉందంటే 2.5 ml ఎంతో పెడతారు. అంటే దాంట్లో ఈ కిలోలు ఉన్న చిన్నపిల్లలకు ఇంత ఎంజీ డోస్ వేయాలని చెప్పేసి క్లియర్కట్గా పీడియాట్రిస్ట్ బుక్లో కావచ్చు ఫార్మకాలజీ బుక్ లోపల క్లియర్కట్గా మనకి ఇండికేషన్స్ ఉంటాయి. ఆ ప్రకారంగా పీడియాట్రిస్ట్ సలహా మేరకు మీరు ఏ సిరప్స్ వాడాలో ఆ డాక్టర్ సలహా మేరకు మాత్రమే వేయండి. అనవసరంగా కాఫ్ సిరప్లు కోల్డ్ సిరప్లు వేసేసి ఇలాంటి టాక్సిసెప్టాన్ని మనం బాడీలోకి వెళ్ళేసి మన చిన్నపిల్లల జీవితాలను ఫనంగా పెట్టుకోదు. కాబట్టి పూర్తి లెస్ దాన్ 4 years వాళ్ళకైతే డెఫినెట్గా సిరప్స్ అనేది అవసరం లేదు. ఈ యాంటీబయాటిక్ సిరప్స్ కావచ్చు పారాసిటమాల్ సిరప్స్ కానీ ఇంకా వేరే ఏ రకమైన ఇండికేషన్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కేవలం చిన్నపిల్లల ఎంబీబీఎస్ ఎండీ పీడియాట్రిస్ట్ కావచ్చు DCH అయిపోయిన డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే పేరెంట్స్ పిల్లలకు సిరప్స్ వేయాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇతర కలుషితమైనటువంటి డ్రగ్ ఇంక్లూడ్ కావడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడానికి కూడా వారు సమర్థిస్తున్నారు. అంతేకాకుండా ఎటువంటి చిన్నారులకు కోల్డ్ కాఫ్ వచ్చిన వెంటనే కూడా తల్లిదండ్రులు ప్యానిక్ అవ్వకుండా డాక్టర్లు సూచించినటువంటి మాత్రలు మాత్రమే వేసుకోవాలి. వ్యక్తిగతంగా వారి సొంత వైద్యాన్ని చేయకూడదు అనేది కూడా డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాజ్ న్యూస్ హైదరాబాద్. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన మందులే ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తల్లులారా తస్మాత్ జాగ్రత్త. పిల్లలు జ్వరపైలం పిల్లలకు పట్టించే మందులను 1కి 2 సార్లు చెక్ చేసుకోండి.